దాకా చెప్తున్నారు 10, 15, 20 మొత్తం కలిపితే 35 కోట్లు. ఇందుకే ఎక్కడ దాచినట్టు ఆ 35 కోట్లు ఎక్కడ దాచినట్టు మీరు కానీ డాక్టర్ శ్రీదేవి గారు కానీ? మేము ఆ రోజున వివరణ ఇచ్చే రోజున ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ కానీ ఒక వ్యవస్థ కానీ లేక దాని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మొదటి రోజు ఏం చెప్పారు, వాళ్ళని వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారని మాకు తెలిసిన 4 పేర్లు చదివేశారండి. ఎలక్షన్ అయిన కౌంటింగ్ అయిన రోజుననే 25 మార్చు 23 మార్చ్ అండి లాస్ట్ ఇయర్. అయితే ఓటింగ్ అయిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 6:30 7 గంటలకల్లా ఆ రిజల్ట్స్ అవుట్ అయినాయి. ఎందుకంటే ఆమె ఎక్కడో వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్తే ఫోన్లలో కొంతమంది బండబులు తిట్టడం, ఎలా చేశారు మీరు క్రాస్ ఓటింగ్ ఎలా చేశారంటే, ఎలా ఎవరు చెప్పారండి అంటే టీవీలో వస్తుంది చూసుకోండి అని చెప్పి. ఆమె ఆశ్చర్యపోతూ నేను మా పార్టీకి వేశానండి, మరి ఇది ఎలా చెప్తున్నారో తెలియదు అంటే, లేదమ్మా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యావత్ ప్రపంచం అది నమ్మే విధంగానే ఉంటుంది. ఒక పార్టీ తప్పు చేస్తాను కానీ పార్టీ అనవసరంగా ఆరోపణలు చేసి ఒక వ్యక్తిని కించపరిచదు అనే విషయం ప్రజలు నమ్ముతారు. కానీ ఒక వ్యక్తి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ మా యొక్క నిజాయితీ నిరూపించేటువంటి సందర్భం అది కూడా ఒక ఛాలెంజ్. ఎలాగైతే తాడికొండ మేము గెలిచామో మా మీద పడిన నిందని కూడా తుడుచుకోవాలి, మేము విజయవంతంగా చేయగలిగామనే ఉద్దేశం నాకుంది. ఎందుకంటే వాళ్ళకి 2 సవాళ్ళు విసిరాండి. ఒకటి, డబ్బులు మేము తీసుకుంటే ఎక్కడ ఉన్నాయి, మేము ఆంధ్రప్రదేశ్లో తీసుకుని ఉండాలి, లేకపోతే తెలంగాణ నేను హైదరాబాద్ ఇక్కడ తీసుకుని ఉండాలి. ఈ రెండింటి మీద రేట్ చేయొచ్చు. ఇచ్చిన 5-10 నిమిషాల్లో మీరు ఎవరు ఇచ్చారంటున్నారో అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఆ క్రాష్ పక్కన మా ఫోటో పెట్టి మమ్మల్ని నిలబెట్టి మరీ తీసుకొని మమ్మల్ని అరెస్ట్ చేసుకోవచ్చు, జైలు పంపచ్చు. ఇది మొట్టమొదటి. రెండవది, ఆమె బ్యాలెట్ పేపర్ లో ఉండవలసి శ్రీదేవి వేసినటువంటి క్రాస్ ఓటు ఇదే అని చెప్పి మీరు చూపించమని అడిగారు. ఈ రెండూ లేకుండా మీరేదో అనుకున్నారు, మీరు డీకోడింగ్ చేశారు, మీరు కోడింగ్ చేశారు, లేకపోతే మాకంతా ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు సీక్రెట్ ఏజెన్సీ ఉంది, ఇవన్నీ తప్పుడు మాటలు. ఇందులో నిజం లేదని మాకు తెలుసు. అయితే నేను చెప్పిన మాట నమ్మడానికి ప్రజలకు అంత ఈజీ కాదండి. ఎందుకంటే మేము ఫస్ట్ ఆమె మాట్లాడింది, నేను మాట్లాడాను, నా బిడ్డ మాట్లాడింది. మాకు 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ 15 కోట్లకు కానీ అమ్ముడుపోయే అవసరం లేదు. అసలు ఎలక్షన్ లో ఎవరు వస్తారండి? డబ్బున్న వాళ్ళే వస్తారండి, డబ్బున్న వాళ్ళని రాణిస్తారండి, డబ్బు లేని వాడిని దగ్గర కూడా రానివ్వరండి. అలాంటిది మేము డబ్బున్నామని లేక మాకున్న స్థాయికి కానీ సమాజంలో పేరుకు కానీ ఇవన్నీ సరిపోతే అనుకుని మమ్మల్ని మాకు టికెట్ ఇచ్చి మేము గెలిచిన తర్వాత మేము ఎందుకు వచ్చామంటే ప్రజాసేవ చేయడానికి వచ్చాం, ఉన్నదానికంటే ఉన్నత స్థాయికి వెళ్దామని వచ్చాం. తప్పితే ఇక్కడ డబ్బులు సంపాదించుకుందామని కాదు. డబ్బులు సంపాదించాలంటే మేము ఉన్న ప్రదేశం ఉంటే చాలండి. ఆమె ఎమ్మెల్యేగా అయిన దాంట్లో ఆదాయం లేకపోగా మా హాస్టల్ వచ్చే ఆదాయం పడిపోయింది. అంటే డబ్బు అక్కడ ప్రాధాన్యత కాదు. అసలు రాజకీయాలు ఎందుకు వస్తారండి? ఒక హోదా కోసం వస్తారు, ప్రజాసేవ కోసం వస్తారు, ప్రజల పేరు కోసం వస్తారు. తనకు ఉన్నటువంటి ఆ ఆదాయ వనరుల కంటే మించి తన యొక్క హోదా ముఖ్యం, ప్రజలకు చేరువ కావాలి, ప్రజల్లో చిరసారి నిలుచుకోవాలి. అదే రాజకీయ నాయకుడు. మీరు ఇంత చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మొత్తం ఈ వివరణ ఇచ్చుండాల్సింది కదా. మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు, ఆయనకి చెప్పుండాలి కదా. అన్న మా దగ్గర ఇలా జరగదు అని ఎందుకు చెప్పుకోలేకపోయారు, వాళ్ళు ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు? ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఒక దళిత మహిళ ఎమ్మెల్యేగా ఉంది, ఆమెను టార్గెట్ చేసి వైసీపీకి వచ్చే లాభం ఏంటి చెప్పండి ఒకసారి. మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అన్న ఓడిపోయాడు, ఎమ్మెల్సీ ఒకటి పోయింది, అది తట్టుకోలేని పరిస్థితి. అసలు ఓడిపోయాలని చెప్పడానికి ఆయన సలహాదారు చేతులు వణుకుతున్నాయంట, వాళ్ళ చేతులు వణుకుతున్నాయి. అయ్యి మనం ఓడిపోయాలని చెప్తే అన్న ఎంత ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తాడు, ఎంత కోపాడతాడనే భయంలో వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక నెపం చూపించాలి. ఇప్పుడు ఎవరేశారు, ఎందుకు వేశారు, ఎవరేశారు, ఎందుకు వేశారు. వాళ్ళు ఊరికేనే వేశారండి, జగన్ గారు వ్యతిరేకత వేశారంటే ప్రజలు నవ్విపోతారు. అందువల్ల వాళ్ళని డబ్బు మనుషులుగా చిత్రీకరించాలి, అమ్ముడు పోయిన వాళ్ళగా చిత్రీకరిస్తే వాళ్ళ యొక్క బురద తొలగిపోతుందని అనుకున్నారు. తప్పితే ఆ 4 పేర్లు చదివిన వాళ్ళలో ఆ 3 మీద పెద్దగా ట్రోలింగ్ కాలేదండి. 3 రెడ్లండి, వాళ్ళు 3 రెడ్లే. వాళ్ళు వాళ్ళ స్థాన బలిమి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉండి ఎవడైనా మా మీద అంటే కాల్చి తిరగొడతామని చెప్పి పత్రికా ముఖంగా చెప్పారు, మీడియా ముఖంగా చెప్పిన వాళ్ళు. మేము అలా చెప్పలేదండి. మేము పడిన బురదను తుడుచుకోవడానికి నానా యాతనలు పడుతున్నాము. మా మీద పడిన నిందకు నిజంగా నిరూపణ ఏంటి అని అడుగుతున్నాము. అవి ఏమి ఈ రోజు వరకు కూడా చూపించలేదండి. ఇంకో పాయింట్ ఆ రోజు చెప్పాను నేను, అన్న మేము మీకు ఎంతో కష్టపడి టికెట్ ఇచ్చాం, రాత్రి 2 గంటలకు మాకు డిక్లేర్ అయింది, 2 గంటలప్పుడు ఆయన ఇంటికి కలిసాం, మీరు ఊహించదన్నా మీకు గెలిచారయ్యా అన్నారు. మరి మేమేం తప్పు చేశామని సడన్ గా ఇంత డెసిషన్ తీసుకున్నారు? మీరు మళ్ళీ రీకన్సిడర్ చేయండి. ఏ వ్యక్తి అయినా సరే ఒక తప్పు డెసిషన్ తీసుకోవచ్చు, అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ప్రధాని మోడీ గారు ఆ రైతులకు చేసినటువంటి ఆ విషయంలో సారీ చెప్పి మరి దాన్ని రివర్స్ చేసుకున్నారే. మరి ముఖ్యమంత్రి గారు తన ఎమ్మెల్యేల యొక్క ఈ 4గురిలో పలానా వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయలేదని నాకు తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, వాళ్ళని మళ్ళీ మేము ఆ సస్పెన్షన్ రివోక్ చేస్తామని చెప్పడానికి 1 నిమిషం పట్టదు. కాబట్టి ఆయన మమ్మల్ని పిలవాలని, మా వివరణ కోరాలని, మేము ఇచ్చిన వివరణ నచ్చితే మళ్ళీ సస్పెన్షన్ నుంచి తీసేయాలని చెప్పి నేను ఆ రోజున విజ్ఞప్తి చేశాను. దానికి కూడా ఎవరు ఆన్సర్ ఇవ్వలేదండి. కేవలం మేము చెప్పుకున్నాం, మేము ప్రజాకోట్లో ఉన్నాం. తప్పితే అన్న దగ్గరికి వెళ్ళే అవకాశం ఈ రోజు వరకు రాలేదు. అనేక సార్లు మేము ట్రై చేశాం. అన్న ఏమన్నా పిలిచి
మేము తప్పు చేయలేదని ఆయన గ్రహిస్తాడేమో అని. అలాంటిది లేకపోగా అసలు అపాయింట్మెంట్ లేదు, సస్పెండ్ చేశారు, ఇక మీరు మాకు అక్కర్లేదన్న ఉద్దేశంలో ఉన్నారు. మరి దిక్కుతేరు చూడని పరిస్థితిలో ఆమె కొంతకాలం హైదరాబాద్ లో ఉంటూ ప్రజల్లోకి వెళ్ళలేక, వెళ్తే ఆ బండబూతులు కానీ, ఆ ట్రోలింగ్ కానీ, ఆ దాడులు, మా శారీరక దాడులు చేస్తామని చెప్పి ఆరోపణలు వచ్చిన సందర్భంలో 3 నెలల వరకు మేము మా ఇళ్లలో ఉండలేకపోయామండి. వారం ఒక ప్లేస్ వెళ్తూ ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ, ఇక్కడ ఫామ్ హౌస్ లో ఉంటూ అలా తప్పించుకుంటూ తిరుగుతున్నాం తప్పితే మా ఇళ్ల మీదకు ఇప్పుడు మీరు నేరం చేయనప్పుడు తప్పించుకు తిరగాల్సిన అవసరం మీకు లేదు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన సంఘటన పట్ల పశ్చాత్తాపం ప్రకటిస్తూ రండి అన్న మళ్ళీ అక్క శ్రీదేవి ఇక్కడి నుంచే పోటీ చేస్తారని పిలిస్తే మీరు వెళ్తారా? మూడోది, ఒకవేళ ఆవిడ కాదు, లేదు డాక్టర్ శ్రీధర్ గారు మీరు రేపటి నుంచి కంటెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకో సెగ్మెంట్ ఏదైనా చూస్ చేసుకుంటారా అని అడిగే అవకాశం. తో దీస్ క్వశ్చన్స్ ఆర్ హైపోథెటికల్. మీ సమాధానాలు ఏంటి? వైసీపీ వాళ్ళు పిలిచి ఏ పదవి ఇస్తానా, ఏ టికెట్ ఇస్తానా, ఎట్టి బస్సులో ఆ వైపు చూస్తే ఉద్దేశం నాకు లేదండి. రాజకీయాల నుంచి విరమించుకున్నా పర్లేదు, తప్పితే